ఇవాళ స్టూడియోలో మనతో పాటు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు, మీరు చూస్తున్నారు కదా. సో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అట్లాగే బార్ కౌన్సిల్ మెంబర్ చలకాని వెంకట యాదవ్ అన్న మనతో పాటు ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న. సో అందరికి కూడా నమస్తే. మా స్టూడియోకి వచ్చారు. సో ఇవాళ సిద్దిపేటలో కార్యక్రమం ఉంటూ వచ్చారు, మనకు కూడా సమయం ఇచ్చారు. సో సమయం దొరికింది కాబట్టి అన్న, అసలు ఎట్లా నడుస్తుంది రాష్ట్రంలో ప్రభుత్వం, ఎట్లా నడుస్తుంది? ఈ బీసీ రిజర్వేషన్ అంశం కూడా వైపు నడుస్తూ ఉంది, యాదవుల అంశం ఎట్లా ఉంది, బీసీ రిజర్వేషన్ అంశం ఎట్లా చూడొచ్చు? అందరికీ నమస్కారం. యుధిష్ఠిర ఛానల్ యాజమాన్యానికి, మీకు ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి, యాక్చువల్గా భారత రాజ్యాంగం ఏంది, భారత రాజ్యాంగం పరిధిలో సమకాలీన రాజకీయాలు ఎలా ఉన్నాయనే విషయం చర్చించడానికే ఈరోజు యాదవ విద్యావంతుల వేదిక సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో శిక్షా తరగతులు నిర్వహిస్తుంటే ఆ కార్యక్రమానికి వచ్చాము. ప్రధానంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది అని మిత్రుడు అడుగుతున్నాడు. మిగతా విషయాలు ఏమున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు వారి మేనిఫెస్టోలో వచ్చిన వాగ్దానంలో భాగంగా రాహుల్ గాంధీ గారి అభిప్రాయం మేరకు ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టారు. వారు చాలామంది కులగణన తప్పుందని కొంతమంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కులగణన అవసరమని అంటుంటే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మిగతా కమ్యూనిస్టు పార్టీలు కానీ కులగణన అవసరమా లేదా, బీసీలకు రాజ్యాధికారం అవసరమా లేదా, వాళ్ళు రిజర్వేషన్లకు అనుకూలమా వ్యతిరేకమైన విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా నాన్సుడు ధోరణితో ఉండడము ఈరోజు నిజంగా బాధాకరమైన విషయం. అయితే రేవంత్ రెడ్డి గారు కులగణన చేసిన మాట వాస్తవమే, లెక్కలు తప్పున్నా రైట్ ఉన్న విషయం కాదు. ఈరోజు బలహీన వర్గాలు 56% ఉన్నారని ఒక లెక్క చెప్పినందుకు వారికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అయితే వారు డెడికేటెడ్ కమిషన్ ద్వారానే చేసినారు కాబట్టి లెక్కలు కరెక్ట్గా చేసినట్టుగానే నేను ఒక న్యాయవాదిగా నమ్ముతున్నా. కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి మా ఇబ్బంది ఏంటంటే, క్యాస్ట్ సెన్సస్ చేసినటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పదవుల్లో మాత్రం ఒకే కులానికి అగ్రకులాలకే పూర్తి ఆధిపత్యం కల్పిస్తూ వాళ్ళకి అన్ని పదవులు వేయడం అయితే బాధాకరంగా ఉన్నది. ఒక్క జీవో వస్తే 5 మంది కమిటీలో ఉంటే డెఫినెట్గా 3 పోస్టులు అగ్రకులాలు లేదా ఒకే కులానికి ఇస్తూ ఉన్నారు. ఇది క్యాస్ట్ సెన్సస్ చేస్తే మాకేంది, చేయకుంటే మాకేంది, క్యాస్ట్ సెన్సస్ చేస్తే మాకేం వస్తుంది అని ఆలోచించే పరిస్థితి వస్తుంది. కాబట్టి గతంలో తెలంగాణ ఉద్యమంలో ఈ రాష్ట్ర ప్రజలతో పాటు మేమందరం కూడా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే గతంలో ఒక ఆయన నీళ్లు నిధులు నియామకాల పేరు మీద అధికారంలోకి వచ్చి నీళ్లు నిధుల సంగతి దేవుడారు కానీ నియామకాలు మాత్రం మాకు ఇవ్వకుండా మా జాతికి తీవ్రమైన అన్యాయం చేయడం మూలంగానే మా ఆత్మగౌరవ సమస్యతోటే మేమందరం తిరగబడితేనే యాక్చువల్గా ఈరోజు ఆ ప్రభుత్వం ఓడిపోయి ఈ ప్రభుత్వం వచ్చింది. ఈయన వచ్చిన తర్వాత 1.5 ఇయర్లో ఈ ప్రభుత్వంలో కూడా ఒకే సామాజిక వర్గము లేదా అగ్రవర్ణాలకు మాత్రమే పూర్తి స్థాయిలో 190% పైగా పదవులు ఇవ్వడం అనేది నిజంగా బాధాకరం. నువ్వు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఒక బస్సు ఫ్రీ అది వేరు, బస్సులో మహిళలకు ఫ్రీ అది వేరు, బస్సు కొంత తల బస్సే కొని, కానీ ఇక్కడ ఆత్మగౌరవ సమస్య అనేది ప్రధానం ఉందన్న విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించట్లేదు. మా ఆత్మగౌరవానికి భంగం కలిగితే తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా త్వరలోనే ఇంటికి పోయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కులగణన వరకు అయితే ఖచ్చితంగా అంటే పారదర్శకంగా చేసింది, పర్ఫెక్ట్ చేసిందని అయితే నమ్ముతున్నారన్న. కులగణన వరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభాను తగ్గించి చూపించారు అని చెప్పేసి, బీసీ జనాభా ఎక్కువ తక్కువ అనే సమస్య కంటే కూడా 56% ఈరోజు బీసీ జనాభా చూపించారు. ఎక్కువ తక్కువ అనే సమస్య కంటే కూడా బీసీలు కింద మందురని ఒక చట్టం ఒక లెక్క ఇచ్చిండు మాకు, అది ఇంపార్టెంట్ ఈ దేశంలో. ఓకే, ఆ లెక్క లేకపోవడం మూలంగా రిజర్వేషన్ నిలబడతలేవు. డెడికేషన్ కమిషన్ ద్వారా అసెంబ్లీ ద్వారా తీర్మానం చేయడం, క్యాబినెట్ తీర్మానం చేసి ఒక చట్టం చేసి మాకు 56% జనం ఉన్నారని, పర్టికులర్గా యాదవులు 10% ఉన్నారని ఒక లెక్క ఇచ్చింది మాకు. ఎస్, ఈరోజు 10% యాదవులు మా ఓటా అయిందని అడుగుతాం మేము. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఏ పార్టీ అవకాశం లెక్క వచ్చింది కాబట్టి అడగడానికి అవకాశం దొరికింది కాబట్టి దానికి నేను మద్దతు ఇస్తున్నాను. సో దీంతో పాటు యాదవ ఐక్య వేదికగా కావచ్చు, లేదంటే అదే విద్యావంతుల వేదిక కావచ్చు, లేకపోతే బీసీ వ్యక్తిగా కావచ్చు, బీసీ పోరాటాలు చేస్తున్న వ్యక్తిగా కావచ్చు, కేవలం ఇప్పుడు అధికార పార్టీ మీద కొట్లాటనైనా లేకపోతే మిగతా ప్రధాన ప్రతిపక్ష పార్టీలలో పార్టీ పదవుల విషయంలో కూడా కొట్లాటే ముందు వాళ్ళు అదే ఇప్పుడు మా 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 ఆవేదన అంతా, మా కొట్లాట అంతా ఏంటంటే, ఈరోజు రేపు మేము కేటీఆర్ని ఈరోజు మీటింగ్లో అడిగినాను నేను, అదే బీజేపీ ఆయన కూడా స్పష్టంగా బండి సంజయ్ని కూడా అడిగినాను. ఏమండి మీరు తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రోళ్ళారా ఎంఐఎం పార్టీ, సిపిఎం పార్టీని, మిగతా రాజకీయ పార్టీలని ఇదే సిద్దిపేట సంబంధ హరీష్ రావు గారు
ఏం మీరు తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమా అని ప్రశ్నించారు. ఓకే. ఈ రోజు నేను వారిని ప్రశ్నిస్తున్నా, బీజేపీ వాళ్ళని, టీఆర్ఎస్ వాళ్ళని, కమ్యూనిస్టులను మేము ప్రశ్నిస్తున్నాం. బీసీలకు రాజకీయ రాజ్యాధికారం కోసం మీరు అనుకూలమా వ్యతిరేకమా? బీసీలకు రాజకీయ అధికారం ఇవ్వడానికి అనుకూలమా వ్యతిరేకమా? బీసీలకు ఇచ్చే 42% రిజర్వేషన్లు మీరు అనుకూలమా వ్యతిరేకమా? ఇది తెలియజేయకుండా క్యాస్ట్ కన్సెన్సస్ తప్పు చేసినారు, లేకపోతే ఇంకోటి తప్పు చేసిన తప్పు ఒప్పో కాదు పోయి మాకు మీకు మద్దతు వ్యతిరేకమా చెప్పమంటే అది మాత్రం స్పష్టంగా చెప్పట్లేదు. అసెంబ్లీలో మేము మద్దతు ఇస్తున్నామని చట్టం చేశారు. ఇప్పుడు ఏమన్నా అంటే ఏమంటారంటే లేదు మా కవితమ్మ కొట్లాడుతా ఉంది, లేకపోతే మా బండి సంజయ్ కొట్లాడుతా ఉండు, లేదంటే మేము కూడా అసెంబ్లీలో మద్దతు ఇస్తామని చెప్తున్నారు. అది కాదు కదా మీ స్టాండ్ ఏంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది లెక్కలు తప్పు చేసింది. మీరు అధికారానికి వస్తే ఏం చేస్తారు ఎందుకు చెప్పట్లేరు? పోనీ మీరు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇవ్వట్లేదని మీరే అంటారు కదా, మరి మీ పార్టీలో మాకు ఎన్ని పదవులు ఇస్తారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పకపోవడాన్ని మేము తీవ్రంగా వారిని కూడా ప్రశ్నిస్తాం. సో ఇక్కడ సర్కారు దానికి సంబంధించి తీర్మానం చేసేసింది, కులగండ చేసేసింది. సో ఈ పామ్ తీసి కేంద్రం మోడల్ వేసేసింది అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. దీనికి 9th షెడ్యూల్లో చేర్చే అవకాశం కనబడుతుందా? ఈ స్థానిక ఎన్నికలు వచ్చే లోపల ఈ రిజర్వేషన్లకు ఒక అయితే ముగింపు వచ్చే అవకాశం? దీనికి ఒక్క మాటలు చెప్పడానికి సాధ్యం కాదు. భారతదేశం అనేది యూనియన్ ఆఫ్ ఇండియా, అంటే అన్ని రాష్ట్రాల యొక్క సమాఖ్యనే భారతదేశం యొక్క యూనియన్ ఆఫ్ ఇండియా అంటే సమైక్య దేశం ఇది. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వాలకు కొన్ని చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని చట్టాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేసే చట్టాలు కొన్ని ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే చట్టాలను 9th షెడ్యూల్లో పెట్టి అన్ఛాలెంజ్డ్ చట్టాలుగా అన్ఛాలెంజ్డ్ లాగా 9th షెడ్యూల్లో చేస్తేనే కోర్టులలో కొట్టువేత పోకుంటుంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 42% రిజర్వేషన్లు ఇస్తూ 42% రిజర్వేషన్లని కేంద్ర ప్రభుత్వానికి పంపిర్రు. అసెంబ్లీలో పాస్ చేసి క్యాబినెట్ ఇచ్చి కేంద్రానికి ఏమని పంపిర్రు? మేము ఒక్క రాష్ట్రంలో చేయడం వల్ల ఇక్కడ క్యాన్సెన్సస్ పూర్తిగా ఉందని కానీ లేదని కానీ ఎవరైనా కోర్టుకు పోతే కొట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము చేసిన చట్టం నిలబడాలంటే మీరు పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయండి, చట్ట సవరణ చేయమంటారు. రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో చేస్తే అన్ఛాలెంజ్డ్ లాగా ఉంటుంది. కాబట్టి అన్ఛాలెంజ్డ్ లా ఎప్పుడైతే అవుతుందో, ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టం తీసుకొచ్చారో, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారో, అట్లనే కూడా 42% రిజర్వేషన్లని తమిళనాడులో 68% రిజర్వేషన్ బిల్లు ఎట్లా అమలు చేస్తున్నారు అట్లా చేయమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినంత వరకు కరెక్టే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తొండి చేస్తా ఉంది. ఆ చట్టం చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంది, పార్లమెంట్కే ఉంది. సమైక్య దేశంలో రాష్ట్రాల యొక్క యూనిటీ ఇది. కాబట్టి ఒక రాష్ట్రం అడిగినప్పుడు తమ రాష్ట్రం యొక్క అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆనర్ చేసి పార్లమెంట్లో చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టాలి, అది వాళ్ళ బాధ్యత. కానీ కాంగ్రెస్ బీజేపీ సమస్య కాదు ఇక్కడ. ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశం మధ్య డిస్కషన్ ఉండాలి. కేంద్రంలో బీజేపీ వాడు ఉన్నాడు, కాంగ్రెస్ వాడు ఇక్కడ వాగ్దానం చేసినప్పుడు నీ లెక్క చేయనంటే కుదరదు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయం కదా, రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయం. సో మొత్తంగా ఈ అంటే ఈ రిజర్వేషన్ల విషయంలో ఒక అడుగు అయితే ముందుకు పడ్డది ఈ కులగణన చేయడం ద్వారా. సో తర్వాత రాజ్యాధికారం దిశగా ఒక అడుగు ముందు పడ్డదని అనుకోవచ్చుగా. మన కులగణన చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిన కులగణనతోటి ఒక అడుగు ముందు పడ్డమాట నిజము. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పర్ఫెక్ట్ చేయలేదు. డెడికేటెడ్ కమిషన్ యొక్క ఆధ్వర్యంలో సూపర్వైజర్లు ఏ రాష్ట్రంలో చేయలేదు కాబట్టి ఇంత తొందరగా చేసి బిల్లు అన్ని చేసి ఆయన అక్కడికి పంపించాడు. అది రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనం కోసమా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత ప్రయోజనం కోసం తర్వాత సంగతి, కానీ బీసీలకు అయితే ప్రయోజనం జరిగేటటువంటి చట్టము. కాబట్టి మేము ఈ రోజు అడుగుతున్నామంటే బీసీలం కానీ యాదవులం కానీ అందరం ఏమడుగుతున్నామంటే దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ దేశంలో కులగణన చేయాలి. జనాభా దామాష పద్ధతిలో రాహుల్ గాంధీ ఏవైతే చెప్తున్నాడో, రాహుల్ గాంధీ ఒక మాట చెప్తాడు, నేను ప్రధానమంత్రినైనా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం రేపు సెంట్రల్ అధికారంలోకి వచ్చినా నేను క్యాస్ట్ సెన్సస్ చేసి జనాభా దామాష పద్ధతుల్లో బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అవకాశం కల్పిస్తా అంటాడు. ఎస్ వి వాంట్ దట్ టైప్ ఆఫ్ రిజర్వేషన్, దట్ టైప్ ఆఫ్ అష్యూరెన్స్. రాహుల్ గాంధీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేస్తా అంటుండు, కానీ మా కేటీఆర్ మాత్రము ఆయన రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తానని బీసీల విషయంలో క్లారిటీగా లేడు. అదే మా తగాదా. సో రేపు అయితే అది తెల్లారి అధికారులకు వస్తామనేది చెప్తున్నారు కానీ వస్తే ఏం చేస్తామని చెప్పే పరిస్థితి లేదు. సో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ కులగణన అంశంలో బీసీ నాయకులు అయితే కొంత సాటిస్ఫైడ్ ఉన్నారు, అంటే ఒక అడుగైతే ముందుకు పడ్డది అనుకుంటున్నారు. దాని ఎట్ ద సేమ్ టైం సో ఈ పదవుల విషయంలో మాత్రం ఈ కాంగ్రెస్ సర్కార్ కాస్తంత వెనుకబడే ఉంది. మీన్స్ బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రాతినిధ్యం కల్పించడంలో కాస్త వెనుకబడే ఉంది. సో ఈ విషయంలో అయితే కాస్తంత ముందడుగు చేసిందని అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న.